దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమున కూడా దేవుని యొక్క వర్తమానమును వినడానికి లైవ్లో మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యేసుక్రీస్తు చిగురు అను యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు రాయబడినటువంటి ప్రవచనాలను ఒక్కొక్కటిగా మనము ధ్యానిస్తూ వస్తున్నాం. కొన్ని యెషయా గ్రంథంలో నుంచి, కొన్ని ఇర్మియా గ్రంథంలో నుంచి, కొన్ని జకరియా గ్రంథంలో నుండి, ఇలా ఒక్కొక్క గ్రంథంలో అతని గురించి రాయబడినటువంటి ప్రవచనాలను మరి సమయానుకూలంగా మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈ రోజున కూడా ఒక ప్రవచనాన్ని సమయంలో మనం చూద్దాం. ఏంటి ఆ ప్రవచనము అని అంటే, జకరియా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. జకరియా చాప్టర్ 13 verse 7. జకరియా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనములో ఒక ప్రవచనం ఉంది. ఈ ప్రవచనం 7వ వచనములో నుండి ఉన్నటువంటి ఈ ప్రవచనాలను ఆధారం చేసుకొని యూదులు కానివ్వండి, యూదుల యొక్క మత పెద్దలు కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకులు కానివ్వండి, ఈ యేసు పైన ఎందుకు నేరారోపణ చేశారు, ఎందుకు అతన్ని హతమార్చండి అని కేకలు వేశారు అని అంటే, ఇదిగో ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ వ్రాయబడినటువంటి దాని ప్రకారముగానే యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మరి వారు నేరారోపణ చేసి చంపబడటానికి వారందరూ కూడా పూనుకున్నారు. దాని వలన జరిగేటటువంటి కార్యం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని యూదులు మరణానికి అప్పగిస్తే దాని వలన ఏం మేలు జరుగుతుంది అనేటటువంటిది ఒకటి 6వ అధ్యాయంలో మనం విన్నాం. అది చిగురు అని ఒకడు కలడు, ఆయనే వచ్చి ఒక మందిరాన్ని కడతాడు అని. ఇప్పుడు మనము చూస్తూ ఉన్నటువంటి 13వ అధ్యాయం 7వ వచనంలో ఏం జరుగుతూ ఉంది అనేటటువంటిది ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఏమని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడంటే, ఖడ్గమా అని పిలుస్తూ ఉన్నాడు. ఖడ్గమా అంటే లేఖనాలు అని అర్థం, లేదా వాక్యము అని అర్థం, లేదా రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగలది అని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో సెలవిస్తాడు. ఆ ఖడ్గమును వాక్యముతో పోలుస్తాడు. ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ఇక తర్వాత కిందిది తర్వాత మనం చూసుకుందాం. ఖడ్గమ అంటే లేఖనాలను ఆధారము చేసుకొని పరిశుద్ధ గ్రంథములో దేవుడు నా ప్రజలు అని ఎవరినైతే పిలిచాడో ఆ ప్రజలను ఉద్దేశించి ఖడ్గమా అని పిలుస్తూ ఉన్నాడు. ఖడ్గమా అంటే ఆయన ప్రజలైనటువంటి యూదులు లేదా ఇశ్రాయేళ్లు, ఆయన ఏర్పాటు ఆ రోజులో ఉన్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి అన్నా కయప అనేటటువంటి ఈ ప్రధాన యాజకులను ఉద్దేశించి వారిని ఖడ్గమా అని పిలుస్తూ, ఎందుకంటే ప్రధాన యాజకులే దేవుని యొక్క వాక్యమును బోధిస్తారు కనుక వారే పాపమునకు సంబంధించినటువంటి పరిహార బలులను పాపము చేసిన వారు తీసుకొని వస్తే ఈ ప్రధాన యాజకులే బలులు అర్పిస్తారు కనుక వారిని ఉద్దేశించి ఏమంటున్నాడంటే, నా గొర్రెల కాపరి మీద పడండి అంటూ ఉన్నాడు. ఆ తర్వాత నా సహకారి మీద అంటాడు. మొట్టమొదటనైతే మనం చూస్తూ ఉన్నది, నా గొర్రెల కాపరి మీద మీరు పడండి అంటే నా గొర్రెల కాపరి మీద నేరారోపణ చేసుకోండి. ఎంతగా ఆయన్ని బాధ పెడతారో బాధ పెట్టుకోండి, ఎంతగా హింసించుకుంటారో హింసించుకోండి. ఆయన్ని చివరికి మీరు శిలువ మరణానికి అప్పగించుకుంటారా అప్పగించుకోండి. ఇవన్నీ మీరు ఎందుకు చెయ్యాలో అక్కడ తర్వాత కింద చెప్తాడు. అంటే దేవుడు ప్రవచనములో వ్రాసాడు గనుకనే ఆయన మీద పడ్డారు జనాలు, ఆయన వెంట పడ్డారు. చాలా సందర్భాలలో ఆయన రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు.
కానీ ప్రవచనాల లేఖనముల ప్రకారముగా రాళ్లతో కొట్టి చంపబడతాడని రాయలేదు గనుక రాళ్లతో కొట్టబడలేదు. కాబట్టి ఆయన మీద పడండి, నా గొర్రెల కాపరి మీద పడండి అంటే మరి ఆయననే గొర్రెల కాపరా కాదా? ఇక్కడ గొర్రెల కాపరి అని ఉంటే మీరు యేసుక్రీస్తుతో ఎందుకు పోలుస్తున్నారు అని మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ గొర్రెల కాపరి మీద పడుము అంటే ఎవరో ఆయన్ని గొర్రెల కాపరి అని అనకుండా, ఆయన మనకు పరిచయం చేయకుండా, యేసే స్వయంగా తనను తాను నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. కాబట్టి ఇక్కడ నా గొర్రెల కాపరి మీద పడండి అని 2021 సంవత్సరాల క్రితం ఈ యొక్క ప్రవచనము నెరవేర్పులోనికి వచ్చింది. మరి ఆ కాపరి ఎవరు అని చెప్తున్నాడు? స్వయంగా యేసే చెప్తున్నాడు. జకరియా ప్రవక్త ద్వారా తెలియపరచబడిన ఆ గొర్రెల కాపరిని నేనే. సో వారు నా మీద పడ్డప్పుడు, నా మీద నేరారోపణ చేసినప్పుడు, నన్ను భయంకరమైనటువంటి వేదనలకు అవమానాలకు నన్ను వారు అప్పగించినప్పుడు అక్కడ ఆయన చెప్తున్నాడు, నేను ప్రాణమును పెడతాను అంటున్నాడు. వారు ప్రాణం తీసే శక్తి వారికి లేదు, నేనే ప్రాణం పెడతాను. అయితే అక్కడ కండిషన్ పెట్టాడు, ఆయన ప్రాణం పెడుతుంది అందరి కొరకు కాదు అని చెప్తున్నాడు. నేను ప్రాణం పెడుతుంది నా గొర్రెల కొరకు అన్నాడు. చూడండి, మళ్ళీ నేను చదివి వినిపిస్తాను. 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. కాబట్టి మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు అంటే గొర్రెల కొరకు. ఆయన గొర్రెల కాపరి, ఆయనకంటూ కొన్ని గొర్రెలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. మరి ఆయన గొర్రెలెవరు అని మనము చూసినట్లయితే ఆయన గొర్రెల గురించి ఇదే 10వ అధ్యాయంలోనే యోహాను సువార్త ఇదే 10వ అధ్యాయంలోనే ఆయన సెలవిచ్చేటటువంటి మాటలను మనము చూద్దాం. కింద మనము చూస్తే 18వ వచనంలో, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. కాబట్టి ఆయన దొడ్డివి కాని వేరే గొర్రెలు అనంటే ఇజ్రాయేలీలు యూదులు కాకుండా వేరే గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలు ఏం చేస్తాయి అంటున్నాడంటే ఆయన స్వరమును వింటాయి అని చెప్తున్నాడు. అంటే ఆయన రక్షణ వాక్యమును, మారు మనసు సువార్తను ఇంతకు ముందు మనం ధ్యానించినటువంటి విధముగా ఆయన తెలియచేసినటువంటి సమాచారమును నమ్మి దానికి అనుగుణంగా జీవించే వాళ్ళందరూ కూడా ఎవరు అంటే వారందరూ కూడా ఆయన గొర్రెలు. ఉదాహరణకి మనం ధ్యానించిన విధంగా హేబేలు గొర్రె, కయ్యూను తోడేలు, లేదా గొర్రెబొచ్చు కప్పుకున్న తోడేలు, లేదా మేక. హానోకు గొర్రె, మిగతా వాళ్ళందరూ కూడా మేకలు లేదా గొర్రెబొచ్చు కప్పుకున్న తోడేలు. నోవాహు గొర్రె, మిగతా వాళ్ళందరూ కూడా కాదు. ఇలా దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క సమాచారమును, రాబోయేటటువంటి ఉపద్రవము పాపం వల్ల వచ్చేదాన్ని నమ్మి జాగ్రత్త పడేటటువంటి వారందరూ కూడా గొర్రెలు. అలాంటి వారి కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు అని చెప్తాడు. ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఇక్కడ ప్రవచనములో రాయబడి ఉంది. చూద్దాం. మళ్ళీ జకర్యా గ్రంథం 13వ అధ్యాయంలోనికి 7వ వచనంలోనికి వచ్చేస్తే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, గొర్రెలు చెదిరిపోయినట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీదనేమి నేను నా హస్తము ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. సో ఆ గొర్రెల కాపరి మీద ఎందుకు పడమంటున్నాడు, ఎందుకు ఆయనను హింసించమంటున్నాడు అంటే గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చెయ్యండి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు హతము చేయమంటున్నాడు అని అంటే గొర్రెలు చెదిరిపోవాలి. సో ఆయన దగ్గర, ఆయన చనిపోక ముందు ఆయన దగ్గర ఉన్నటువంటి గొర్రెలు ఎవరు అని అంటే 11 మంది. 12 మంది శిష్యులలో ఒకరు యూదా ఇస్కరియోతు. ఆయన గురించి ప్రవచనము రాయబడి ఉంది. అది తర్వాత మనం రానున్న దినాల్లో మనం ధ్యానిస్తాం.
ఈ 11 మందిని ఉద్దేశించి ఏమంటున్నాడు ఇక్కడంటే, ఈ గొర్రెలు చెదిరిపోవాలి. ఎప్పుడు చెదిరిపోవాలి? ఈయనను చంపటానికి ఎప్పుడైతే గెత్సెమనే తోటలోనికి ఈ బంట్రౌతులు వచ్చి ఆయన్ని బంధించి తీసుకుపోతారో అప్పుడు ఈ గొర్రెలు అనే ఈ 11 మంది చెదిరిపోవాలి, పారిపోవాలి. ఇలా పారిపోతారు అని యేసు వారికి ఒకరోజు ముందే చెప్తూ ఉన్నాడు. అది పస్కా పండుగప్పుడు సాయంకాల సమయంలో మనము ప్రభురాత్రి భోజన సంస్కారము అని అంటాం. దానిని ఉద్దేశించి ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ యొక్క లేఖనాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనమును మనం చూద్దాం. 26వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదరు. ఏలనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. ఎవరితో చెప్తున్నాడు ఇది? తన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ఇది మీ కొరకు వ్రాయబడినటువంటి ప్రవచనం. సో నా మీద పడతారు, నన్ను కొడతారు, నన్ను చంపటానికి అప్పగిస్తారు. ఆ సమయంలో మీరు నేనెవరో తెలియదని మీ ప్రాణాలు కాపాడుకోవటానికి మీరందరూ కూడా పారిపోతారు అని చెప్తూ ఉన్నాడు. ప్రవచనములో రాయబడి ఉందంటే అది తప్పక నెరవేర్పులోనికి రావాల్సిందే. అయితే అక్కడ ఈ సంఘమునకు పునాది అయినటువంటి ఈ యొక్క పేతురు గారు అక్కడ ఉన్నారు. ఇదే అధ్యాయంలో పైన మనం చూసాం, అతనికి పలానా తాళం చెవిలినిస్తాను అని, అతని సంఘానికి పునాది అని చెప్పిందని పైన మనం 18వ వచనంలో మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ ఈ వ్యక్తి ఏమంటున్నాడో చూడండి. తనకు తెలియకుండానే ప్రవచనము నెరవేర్పులోనికి రాకపోవును గాక అనే అర్థం వచ్చేటట్టుగా చెప్తున్నాడు. ఎవరు అభ్యంతర పడతారో నాకు తెలియదు కానీ, ఎవరు పారిపోతారో ఎవరు పారిపోరో నాకు తెలియదు కానీ, నేనైతే నీ విషయంలో అభ్యంతర పడను, పారిపోను అని చెప్తాడు. చూడండి అక్కడ 32వ వచనంలో, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదను అనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా. చూసారా, ఎవరు ఏమన్నా సరే నేను మాత్రము నువ్వు ఎవరో తెలీదు అని నేను అనను. నేను మాత్రం చెదిరిపోను. ఎక్కడ వ్రాయబడిందో నాకు తెలీదు, ఏ ప్రవక్త రాశాడో తెలీదు మేము చెదిరిపోతామని, కానీ నేనైతే చెదిరిపోను. అంటే ప్రవచనాలు రాయబడి ఉన్నప్పుడు అది ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆ ప్రవచనానికి లోబడాల్సిందే, ఆ ప్రవచనానికి నెరవేర్పులోనికి రావాల్సిందే. గొర్రెల కాపరి అయిన యేసు మీద పడతారు, అతన్ని హతం చేస్తారు అన్నప్పుడు, అతని దగ్గర ఉన్నటువంటి శిష్యులు చెదిరిపోతారు అన్నప్పుడు అక్కడ పేతురైనా సరే ఎవరైనా సరే చెదిరిపోవాల్సిందే. కాబట్టే వారు చెదిరిపోయారు, కాబట్టే వారు పారిపోయారు, కాబట్టే వారు ఇక్కడ నేను గలిలయలో మిమ్మల్ని కలుసుకుంటాను అని అంటే గలిలయలో కలుసుకోవటానికి వారు యేసు లేచిన తర్వాత వాళ్ళు రాలేదు. ఈ రోజున నా ప్రియ బిడ్డలారా, మీరు కూడా కొన్ని సందర్భాలలో ఇలాగే పేతురులాగా డబ్బపు మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి అవమానం వచ్చినా, ఎలాంటి నింద వచ్చినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితి నాకు వచ్చినా నేను మాత్రం తిరిగి వెనకకు మరలి తిరిగి చూసే ప్రసక్తి లేదు. నేను దేవుని కొరకు నా ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాను అని మీరు కూడా అనుకుంటుండవచ్చు. కానీ నీ కొరకు ఈ ప్రవచనము ఉంది అన్నటువంటి విషయాన్ని మర్చిపోకు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యమును విడిచిపెట్టకు. అలాంటి సమయంలో నిబ్బరముగా నువ్వు ఉండు. అక్కడ కింద అంటాడు చూడండి, దాంట్లోనే నా 34వ వచనం, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అన్నారు. క్రైస్తవులారా,
పేతురు మాత్రమే కాదు, శిష్యులందరూ కూడా అన్నారు, నువ్వు ఎవరో మేము తెలియదని అనే ప్రసక్తే లేదు, మేము చెదిరిపోయే ప్రసక్తే లేదు, అవసరమైతే నీ కొరకు మా ప్రాణములను పెట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం అన్నారు. కానీ ఇక్కడ ప్రవచనం రాయబడి ఉంది గనక అది అలా జరిగింది. ఆ తర్వాత యేసు దగ్గర ఉన్నటువంటి శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మరణించారు. ఒక్క యేసుతో యేసు ద్వారా అమితంగా ప్రేమించబడిన యోహాను గారు తప్ప మిగతా వారందరూ కూడా యేసు ఏ విధముగానైతే యూదుల చేత, ఇజ్రాయేళ్ల చేత, మత పెద్దల చేత అతడు తృణీకరించబడి, అవమానపరచబడి, వెలివేయబడి, హతమార్చబడ్డాడో అలాగే శిష్యులందరూ కూడా తర్వాత హతమార్చబడ్డారు. ప్రారంభంలో వారు చెదిరిపోయినప్పటికీ కూడా తర్వాత మాత్రము వారు ఆత్మచేత అభిషేకించబడిన తర్వాత వారందరూ కూడా దేవుని కొరకు వారి ప్రాణాలను అర్పించారు. మొదట్లో వెనకడుగు వేశారు, కానీ తర్వాత వెనకడుగు వేయలేదు. సో మన జీవితం ఎలా ఉండాలంటే, ప్రారంభంలో కొన్ని విషయాలను తట్టుకోలేక మనం వెనకడుగు వేస్తాం. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలకు, దేవుని కొరకు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని సందర్భాలలో మనము ఆలస్యం చేస్తాం. కానీ ఆలస్యం చేయకూడదు. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు ఒక తీర్మానము తీసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనే ఆ తీర్మానమునకు మనము కట్టుబడి ఉండాల్సిందే. మరి వారిని ఎందుకు హతసాక్షులుగా మరణానికి అప్పగించారంటే అక్కడ పైనే ఉంది. 7వ వచనములో, జకరియా గ్రంథం మనం చదివినటువంటి ప్రవచనములో 13వ అధ్యాయం 7వ వచనములో, నా కాపరి మీద మాత్రమే కాదు నా సహకారి మీదను పడుము అంటున్నాడు. ఆ శిష్యులే యేసుకు అన్ని విషయాల్లో సహకారులుగా ఉన్నటువంటి వారు, అన్ని విషయాల్లో సహకరించినటువంటి వారు. కాబట్టి సహకరించినటువంటి వారి మీద కూడా పడండి అని రాయబడింది గనక వారి మీద కూడా పడి వారిని చంపారు. మొదట్లో చెదిరిపోతారు అని రాశాడు, చెదిరిపోయారు. తర్వాత వారి మీద కూడా పడతారు అని రాశాడు, వారి మీద కూడా పడ్డారు. మరి ఇదంతా ఎందుకు జరిగింది? రీజన్ ఏంటి అంటే అక్కడ కింద రాస్తాడు. ఏమంటున్నాడంటే వారి మీద అదే 7వ వచనంలో 3వ లైన్, గొర్రెలు చెదిరిపోయినట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. సో యేసు చంపబడితే గాని చిన్నవారి మీద ఆయన ఒక కృప రాదు అట. ఆ చిన్నవారే ఇప్పుడు మనం చదివిన యోహాను సువార్త 10వ అధ్యాయంలో, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కలవు అనంటే అటు యూదులము కాదు, ఇటు ఇజ్రాయేలీలము కాదు. యేసు చనిపోయేటప్పుడు క్రైస్తవులు లేనే లేరు. ఉన్నది అన్యులు, యూదులు, ఇజ్రాయేలు. ఈ ముగ్గురు జనాంగములు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురు జనాంగములను ఏమంటున్నాడంటే ఒకడు పెద్దవాడు, ఇంకోడు చిన్నవాడు. ఈ ఇద్దరు కాకుండా ఇంకొకడు ఉన్నాడు, వారే అన్యులు. ఆ అన్యులను ఉద్దేశించి ఇక్కడ అంటున్నాడు, చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచుదును. ఈ చిన్నవారే అన్యులు గనక ఆ కొరకు ఎవరిని దేవుడు తీసుకొచ్చాడు? యూదా ఇస్కరియోతు యొక్క స్థానములో అంటే అపోస్తలుడైనటువంటి పౌలును తీసుకొని వచ్చాడు. అపోస్తలుడైనటువంటి పౌలును తీసుకొని వచ్చి అతడు చిన్నవారు అని అర్థమిచ్చేటటువంటి అన్యుల దగ్గరికి సువార్త ప్రకటించడానికి పంపించాడు. కాబట్టే పౌలు అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి అన్యులందరినీ కూడా మారు మనసు జీవితంలోనికి నడిపించి వారికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మలో ప్రేరేపణ కలిగి వీరు క్రీస్తును ధరించుకొని క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు గనక వీరికి అలా అర్థం వచ్చేటటువంటి విధంగా క్రైస్తవులు అని పేరు పెడతాను అని అన్నారు. అలాంటి క్రైస్తవులుగా ఇప్పటిదాకా మనం కొనసాగబడుతూ ఉన్నాం. సో అన్యులు లో నుండి వచ్చినటువంటి ఈ క్రైస్తవ విశ్వాసులనే దేవుడు అంటూ ఉన్నాడు, చిన్నవారి మీద కూడా నేను నా హస్తమును ఉంచుదును.
అదే, నా దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా కలవు, నేను వాటిని కూడా తోడుకొని రావలను. ఎలా వాటిని తోడుకొని వస్తానంటే, నా స్వరమును, నా మారు మనస్సు, రక్షణ సువార్తను వినిపింపచేసి, అలా విని వారు మారు మనస్సు పొంది నా యొక్క దొడ్డిలోనికి వచ్చి చేర్చబడేటట్టుగా చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. మరి ఈ రోజున ఈ యేసు మరణించిన ఆ మరణము ద్వారా ఈ రోజున నీవు ఆ చిన్న మంద అయినటువంటి ఆ గొర్రెల మందలో నువ్వు ఉన్నావా? నీ కుటుంబం ఉందా? మన కుటుంబం ఉందా? ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. అందుకే ఇది ఇంకా అర్థం కావడానికి కింద రాస్తాడు జకర్యా గ్రంథం 13వ అధ్యాయంలోనే 8వ వచనములో, దేశమంతట జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగము వారు శేతింతురు. ఆ 3వ భాగమే మనం. 2 భాగాలు చెప్పాను కదా, ఇజ్రాయేలీయులు, యూదులు. ఈ 2 భాగముల వారు ఏమవుతారు? వాటి సంగతి పక్కన పెట్టేశారు. 3వ భాగము వారు ఉంటారు. ఆ 3వ భాగం వారే మనం. ఈ 3వ భాగము వారు రక్షించబడటానికి, రక్షణలోనికి రావటానికి, యేసుక్రీస్తును రహస్య రాకడలో ఎదుర్కొని ఆయన్ని వివాహం చేసుకోవటానికి ఎలా సిద్ధపరుస్తాడు ఈ 3వ భాగము చిన్న వారైనటువంటి మనల్ని అంటే, ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును. సిద్ధంగా ఉన్నారా? 3వ భాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని రహస్య రాకడలో ఎదుర్కొని ఆయన్ని వివాహం చేసుకొని, ఆ తర్వాత భూమి క్రింద, ఆ తర్వాత ఆకాశములో 7 ఏళ్ల విందుకాలం, భూమి మీద 1000 ఏళ్ల రాజ్య పరిపాలన, ఆ తర్వాత యుగ యుగములకు పరలోక రాజ్య భాగ్యమును అనుభవించటానికి క్రైస్తవ విశ్వాసులుగా మీరు బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఆ క్రైస్తవ విశ్వాసులమైన 3వ భాగము చిన్నవారికి ఏం చెప్తున్నాడంటే, వారిని అగ్నిలో నుండి వెండిని కాల్చి ఎలా తీస్తారో అలా నేను వారిని కాలుస్తాను అని చెప్తూ ఉన్నాడు. వెండిని ఎందుకు కాలుస్తారు అనంటే, వెండిలో మలినమైనటువంటి పదార్థము చాలా ఉంటుంది. అందుకే మీరు చూడండి, మీరు వెండిని కొన్నప్పుడు ఎంత దగదగలాడుతుందో, మరలా అది మీరు తెచ్చుకొని కొనుక్కొని మరలా మీరు పెయి మీద వేసుకున్న తర్వాత దాని యొక్క గుణము మరలా నల్లబడుతుంది. అందుకే వెండికి సహజముగా ఏంటి అంటే, దానికి తెలియకుండానే దానిలో భయంకరమైనటువంటి మలినం ఉంటుంది. మీరు ఎప్పుడైనా సమయం ఉంటే ఈ బంగారు దుకాణములకు వెళ్ళి అక్కడ ఈ వెండి వస్తువులను తయారు చేసేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఈ వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడాలని ఉందయ్యా అని మీరు వారిని అడిగితే, ఒకవేళ ఆయన పర్మిషన్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి. ఆ వెండి ముద్ద పదార్థాన్ని తీసుకొని అతడు 7 మారులు దాన్ని కాలుస్తాడు. అలా కాలుస్తాడు, తీస్తాడు, మరలా కాలుస్తాడు. అలా 7 మారులు సామెతల గ్రంథంలో ఉంది. తర్వాత మనం చూసుకుందాం. 7 మారులు ఆ వెండిలో అందులో కాలుస్తాడు. సో దానిలో ఉన్నటువంటి పూర్తి మలినమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత అది ఒక ఆభరణానికి పనికొచ్చేటటువంటి విధముగా అతడు అది ఉంది అని అనుకున్నప్పుడు, అప్పుడు దానితో ఆయన ఒక అలంకరించుకోవడానికి కావలసినటువంటి ఆభరణమును తయారు చేస్తాడు. అంటే ఒకరికి ఉపయోగపడేటటువంటి విధంగా ఆ వెండిని కాల్చిన తర్వాత ఆ యొక్క ఆభరణమును తయారు చేసి అది ఉపయోగంలోనికి వచ్చేటట్టు చేస్తాడు. మరి ఈ రోజున యేసు మరణము ద్వారా ఏం జరిగింది అంటే, ఈ 3వ భాగం వాళ్ళు అనేటటువంటి శిష్యులతో ప్రారంభించబడి, అది అన్యులతో క్రైస్తవులుగా మార్చబడి, వారందరికీ దేవుడు ఏం కలుగచేశాడంటే, అగ్నిలో కాల్చబడే లాంటి శ్రమలను కలుగచేశాడు, వేదనలను కలుగచేశాడు, అవమానాలను కలుగచేశాడు, నిందలను కలుగచేశాడు. నా భాషలో చెప్పాలంటే, గంజిలో నుండి ఈగను తీసినట్టుగా నిన్ను నీ కుటుంబాన్ని తీసి పక్కన పెట్టాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే,
నీ గురించి ప్రవచనం రాయబడింది గనక నువ్వు 3వ భాగం అయితే ఆయన చెప్పినటువంటి చిన్నవారి మీద నేను చేతులను ఉంచుతానన్నాడు. చూడు, ఆయన చేతులు ఉంచబడినటువంటి ఆ చిన్నవారివి, ఆ చిన్న కుటుంబం అయితే, ఆ చిన్న 3వ భాగమైనటువంటి ఆ క్రైస్తవ విశ్వాసుల భార్యాభర్తలు, అలాంటి పిల్లలు కలిగినటువంటి కుటుంబములు అయితే, ఇలాంటి అగ్ని చేత కాల్చబడినటువంటి శ్రమల గుండా, అవమానాల గుండా, నిందల గుండా, ఆర్థిక ఇబ్బందుల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావంటే నీవు ధన్యురాలివి, ధన్యమైనటువంటి కుటుంబం అనేది. ఎందుకంటే నిన్ను ఈ శ్రమల గుండా నిన్నొక చక్కటి ఆయన చేతిలో పనికొచ్చేటటువంటి ఒక పాత్రగా, ఒక ఆభరణముగా వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సౌలు ఊరికనే పౌలు కాలేదు. ఈ ప్రవచనము ద్వారానే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అగ్నిలో నుండి తీసినటువంటి విధముగా, వెండిని కాల్చి తీసిన విధంగా ఎలా తీశాడో మీరు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం చదువుకోండి. అతడు అగ్నిలో నుండి తీయబడినటువంటి వెండి, కాల్చబడి తీసినటువంటి వెండికి సంబంధించిన శ్రమలు ఎన్ని అనుభవించాడో అక్కడ రాస్తాడు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో రాస్తాడు. ఎన్ని ఆకలితో, తిండి దొరకక ఆకలితో పడుకున్నాడో రాస్తాడు. ఎన్నిసార్లు బెత్తముతో దెబ్బలు కొట్టబడ్డాడో రాస్తాడు. ఎన్నిసార్లు కొరడాలతో కొట్టబడ్డాడో రాస్తాడు. 15 రోజులు సముద్రములో ఒక చెక్కను ఆధారం చేసుకొని పగలు రాత్రి అదే చెక్క మీద గడిపాడు. 15 రాత్రులు 15 పగళ్ళు. అటు నీళ్లు కూడా త్రాగలేక దానినే 15 దినముల ఉపవాసము అంట. సో ఇలా అగ్నిలో కాల్చబడినటువంటి వెండిని ఈ 3వ భాగంలో చేస్తానన్నాడు. నేను క్రైస్తవుడు అయినప్పటి నుంచి నాకు ఏం శ్రమలు లేవండి. నేను క్రైస్తవురాలు అయినప్పటి నుంచి, నేను యేసు నమ్ముకున్నప్పటి నుంచి నేను హాయిగా ఉన్నాను అని ఎవరైతే అంటారో వారు నిజంగా దేవుని చెయ్యి వారి మీద ఉంది అని అనుకోకండి. దేవుడు ఎన్నుకున్న ప్రతి బిడ్డకి ఇదిగో ఈ ప్రవచనము నెరవేర్పులోనికి వచ్చి తీరుతుంది. దీన్ని ఇక్కడ ఆపి మిగతాది నేను కంటిన్యూషన్ చెప్తా. ఇదే ఉద్దేశం చెప్పి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చివరి వచనంలో యేసుక్రీస్తు ఏమన్నాడండి? లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. ఈ పనికి మాలిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? యేసు నమ్ముకుంటే, మా సంఘానికి వస్తే, నేను ప్రార్థన చేస్తే, మీరు స్పాన్సర్షిప్లు చేస్తే, అది చేస్తే, ఇది చేస్తే మీ శ్రమలు పోతాయి అంటాడు, మీ కష్టాలు పోతాయి అంటాడు, నీ రోగములు పోతాయి అంటాడు, నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని అంటాడు. మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ ఇయ్యండి అంటాడు. కానీ ఈయన ఇల్లు కట్టుకోవటానికి, ఈయన దేవుని ఇల్లు కట్టడానికి సంఘాన్ని ఇవ్వంటాడు. యేసు స్వయంగా చెప్తున్నాడు, ఈ ప్రవచనాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, లోకములో మీరు నా బిడ్డలుగా బ్రతికితే, నా సమాధానం మీకు ఇవ్వాలి అని నేను అనుకుంటున్నట్లయితే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. కాబట్టి మొదట ఈ 11 మంది శిష్యులు, ఆయన సహకారులు, ఆయన చిన్న మంద, ఆయన 3వ భాగం ప్రారంభంలో భయపడ్డారు, ప్రారంభంలో దిగులు పడ్డారు, ప్రారంభంలో భవిష్యత్తు ఎలా అని కృంగిపోయారు, కృషించిపోయారు. కానీ వారి మీద చేతులు ఉంచుతారన్నాడు గనక వెళ్ళిన వాడు మరలా వచ్చి 40 దినాలు వాళ్ళతో ఉండి వాళ్ళలో ఉన్న భయాన్ని ధైర్యముగా మార్చేశాడు. వారిలో ఉన్నటువంటి దిగులును నిబ్బరంగా మార్చాడు. ఈ రోజున ఈ వర్తమానముల ద్వారా భయస్థులుగా బ్రతుకుతున్నటువంటి మీలో ఎవరైనా ఉంటే అది ధైర్యముగా మార్చబడాలి, అది నిబ్బరముగా మార్చబడాలి. ఆయనను ప్రార్థన చేయుడి అనలేదు, ఆయనను ఉపవాసములుండుడి అనలేదు. ప్రార్థన చెయ్యండి, ఉపవాసాలు చెయ్యండి, కానుకలు ఇయ్యండి, అన్నీ చెయ్యండి. కానీ ధైర్యము లేకుండా మాత్రం చేయకండి. ఎదిరించే ధైర్యం మీలో ఉండాలి. ఒకసారి మీ కొరకు చదువుతాను. అదే ఇప్పుడు నేను చెప్పిందే అక్కడ, నేను చదవకుండా చెప్పిందే అక్కడ రాయబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం, చివరి వచనం. 16వ అధ్యాయం
33 చివరి వచనం, 16th చాప్టర్ 33 వర్డ్స్. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హూమ్ వీ హ్యావ్ బిలీవ్డ్. మనము ఏ యేసును నమ్మామో ఆ యేసు చెప్పుతున్న మాట, మీకు లోకములో శ్రమలు కలుగుతాయి, లోకములో మీకు వేదనలు కలుగుతాయి, లోకములో మీరంటే ఇష్టపడని వారు ఉంటారు, మీకు ఒక పూట తిండి పెట్టి 10 మాటలు అని బాధ పెట్టేవారు ఉంటారు. అలాంటి దినాలు మీరు గడుపుతారు. అయినా సరే మీరు అక్కడే ధైర్యముగా ఉండండి అంటున్నాడు. అక్కడి నుంచే మీరు నా పనిని ప్రారంభించండి అంటున్నాడు. చూడండి, చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. అదే ఇక్కడ చెప్పాడు జకర్యా గ్రంథంలో. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లుగా శుద్ధిపరుతును. కాబట్టి మనము పరిశుద్ధులము కావాలంటే, నీతిమంతులము కావాలంటే, ఆయన పోలికలోనికి మార్చబడి ఆయన వలె మనము వాడబడాలి అని అంటే, ఆయన ఉన్న చోటికి మనం వెళ్ళాలి అని అంటే, ఆయన పడిన శ్రమలు, ఆయన ఏ విధముగానైతే ఆయన కొరకు రాయబడినటువంటి ప్రవచనాలు నెరవేరుకోనికి వచ్చాయో మన కొరకు కూడా ప్రవచనాలు ఉన్నాయండి. ఆ ప్రవచనమును మీ కొరకే అని ఇక్కడ యేసు మరలా నొక్కి వక్కారించి చెప్తున్నాడు. అందుకే యోహాను గారు ఒక్కడే ఈ యొక్క యేసు చేసిన అద్భుతాలకు అధిక ప్రాధాన్యత ఇయ్యలేదు. యేసు చేసిన స్వస్థతల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యలేదు. యేసు చేసిన సూచక క్రియలకు ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యలేదు. చాలా తక్కువగా, అది కూడా ఆత్మీయంగా రిలేటెడ్గా ఉన్నటువంటి అద్భుతాలకు స్వస్థతలకే యోహాను గారు రిలేటెడ్ ఇచ్చాడు. మత్తయి, మార్కు, లూకా సువార్తలోనే మీకు అవి కనబడతాయి. యోహాను సువార్తలో మీకు కనబడవండి. చాలా తక్కువ, 1, 2, 3 అలా మచ్చుకు కనబడతాయి. ఎక్కువగా రహస్య రాకడ సిద్ధపాటు కొరకు మాత్రమే యోహాను గారి చేత ఎక్కువగా రాయించాడు. అందుకే అదే యోహాను గారి ద్వారా చెప్పిస్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసు చెప్తున్నాడు. సో జయించిన వాణిని మనము క్యాప్టెన్గా పెట్టుకున్నాం, జయించిన వాణిని మనం వెంబడిస్తున్నాము కనుక మనకు ఓటమి అనేదే ఉండదండి. జీవితంలో అసాధ్యం అనేది ఉండదు. నడిపించే నాయకుడు సరి అయినటువంటి వాడైతే నడిపించబడుతున్నటువంటి వారు కూడా సరి అయిన వారిగానే ఉంటారు. ఆ నడిపించే నాయకుడే ఆనాడు యేసు, ఈనాడు పరిశుద్ధాత్ముడు. సో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన ప్రతి సువార్థికుడు, ప్రతి వ్యక్తి కూడా ఇదిగో సువార్తను ఇలాగే ఉన్నట్టుగా బోధిస్తాడు. ఇందులో కలపరు, ఇందులో చెరపరు, ఇందులో పిట్ట కథలు చెప్పరు. అక్కడ ఇట్ట జరిగింది, జర్మనీలో ఇలా జరిగింది, నేను ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది, నేను అక్కడున్న అవి చెప్పరండి. యేసు పలానా దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగింది, అపోస్తలులు పలానా దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగింది, వాళ్ళ ద్వారా ఏ విధంగా మారు మనసులు జరిగాయి, ఏ విధంగా రక్షణ కార్యం జరిగింది, ఇవి తెలియచేయబడతాయి. అలా తెలియచేయబడేటటువంటి స్థలాలలో మనము ఆస్వరము వినేటటువంటి ఆ గొర్రెలుగా మనము ఉన్నప్పుడు, ఆ గొర్రెలమైనటువంటి మనలను ఆయన ఎన్నడూ కూడా నశించిపోనివ్వడు కాక నశించిపోనివ్వడు. రేపటి దినమున ఇదే ప్రవచనాన్ని కంటిన్యూషన్గా అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో నుండి గొర్రెల కాపరి గొర్రెలు అనేటటువంటి అధ్యాయము 10వ అధ్యాయం, దానిని మనం సాదృశ్యంగా తీసుకుంటూ దీన్ని కంటిన్యూషన్ మెసేజ్గా రేపటి దినం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు సహాయం చేయనుగాక. మరలా చెప్తూ ఉన్నాను, రోజు మనము సంతోషంగా మంచి వాక్యాలు వింటున్నామని కాదు, మళ్ళీ రేపు వింటామో వినమో తెలియదు, అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ విన్న ఈ రోజే దేవునిని సంతోషపరిచేటటువంటి విధముగా ఆయన చేతిలోని పాత్రలుగా వాడబడుతూ మనము ఈ లోకములో ఆయన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండటానికే ఈ వర్తమానమును ఆ విధమైన ఆలోచనతో జీవిస్తాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ దినమున కూడా తండ్రి ప్రభువా ఈ లైవ్లో
ధ్యానించడానికి ఇచ్చినటువంటి నీ మహాకృపను బట్టి నీకు స్తోత్రములు. 3వ భాగముగాను చిన్నవారిగా నీ చేతులు మా మీద ఉంచడానికి, మమ్మల్ని శేషించటానికి, మమ్మల్ని కూడా తండ్రి ప్రభువా నీ ప్రజలుగా ఏర్పాటు చేసుకోవటానికి ఈ లోకములోనికి నీవు పంపబడ్డావని, గొర్రెల కాపరిగా పంపబడ్డావని, మేమే నీ స్వరమును వినే గొర్రెలమని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అయితే సాతాను ద్వారా కాదు, మనుషుల ద్వారా కాదు, దేని ద్వారా కాదు, నీ ద్వారానే తండ్రి ప్రభు మాకు పరిశోధించబడతాం, పరీక్షించబడతాం. అగ్నిలో వెండిని కాల్చి బయటికి తీసిన విధముగా మమ్మల్ని తీస్తావు అని సెలవిచ్చావు. అలా ఎన్నో పర్యాయాలు మా జీవితంలో జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది తండ్రి ప్రభు. అయినా మేము వాటి వైపు కాక ధైర్యముగా ఉండమని చెప్పావు. ఆ ధైర్యమును విడిచిపెట్టకుండా నిబ్బరము కలిగి ముందుకు సాగిపోయే ఆ మహాకృపను మాకు కలగచేయమని తండ్రి ప్రభు ప్రార్థిస్తున్నా. అన్ని మీద నుండి నడిపించండి నాయన తండ్రి ప్రభు. ఈ ప్రవచన ప్రకారంగా అగ్నిలో కాల్చబడుతున్నటువంటి నిజమైనటువంటి నీ విశ్వాసులుగా, ఆత్మీయతలు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తయారవుతున్నటువంటి బిడ్డల కొరకు ఒక్కసారి ప్రార్థిస్తున్నా. వారికి నిరీక్షణలో నిబ్బరముగా, ధైర్యముగా ఉండేటటువంటి ఆ మహాశక్తిని విడిచిపెట్టకుండా ముందుకు సాగే అనుభవంలో నడిపించండి తండ్రి ప్రభు. ఈ రాకడి దినాలలో ఆయన మమ్మల్ని మేము తండ్రి ప్రభు సిద్ధపరుచుకునేటటువంటి విధంగా తండ్రి ప్రభు మమ్మల్ని కొనసాగింప చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. పరిస్థితులన్నిటినీ చక్కపరచువాడవు నీవే కనుక అన్నిటినీ చక్కపరిచి అందరికీ ఉపయోగకరంగా తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ కూడా వాడుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో చక్కటి నిద్రలను, విశ్రాంతులను ఆయన బిడ్డలందరికీ మీరు కలగచేయాలి. యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దేవుల ఆశీర్వాదం మనకును, కుటుంబాలకును, లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలకును, సకల విశ్వాసులకును, పరిశుద్ధులకును ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడై నీడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.